40 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 22వ వచనము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఈ కాంటెక్స్ట్ చూస్తే నోవాహు దినములలో అంటే అక్కడ ప్రజలు బహు పాపానికి ఘోరంగా లోనైనప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఒక ఓడను కట్టు, నేను 40 దినాలు 40 రోజులు గొప్ప ప్రళయ వర్షం అనేది కురిపిస్తాను అనేసి. అయితే నోవాహు ఏం చేస్తాడు, దేవుడు చెప్పినట్టు ఓడ ఎలా నిర్మించాలో, ఎన్ని అంతస్తులు నిర్మించాలో, ఓడలోనికి ఎవరు వెళ్ళాలి ఏంటి అనేది కంప్లీట్గా దేవుడు చెప్పిన ప్రకారం కంప్లీట్గా చేస్తాడనమాట. అయితే ఈ కాంటెక్స్ట్ ద్వారా దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అనేక సార్లు మన జీవితాల్లో కూడా నువ్వు అది చెయ్యు ఇది చెయ్యు అనేసి చాలాసార్లు చెప్తుంటాడు, ఏది చెయ్యొద్దో కూడా చెప్తుంటాడు. అయితే మన జీవితాల్లో ఆయన చెప్పినది చేస్తున్నామా, వద్దు అన్నది చేస్తున్నామా, వద్దు అన్న ప్లేసెస్కి వెళ్తున్నామా, వద్దు అన్నది వింటున్నామా, వద్దు అన్న మనుషులను మనము ఇంకా ఆశ్రయించే స్థితిలో ఉంటున్నామా, వద్దు 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 అని ఈ లోక సంబంధమైన ఆశల వైపు తిరిగి వెళ్తున్నామా అనేది ప్రశ్నగా వేసుకోవాలి. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం, ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఆయన చెప్పినది యావత్తు మనం చేయాలి, ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం మనం చేయాలి. కానీ మన సొంత నిర్ణయాలు అనేది ఎక్కడా పని చేయకూడదు. కేవలం ఆయన చిత్తం మాత్రమే మన జీవితంలో జరగాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఇంకా ఆయనకు దూరమయ్యే స్థితిలో ఉంటున్నట్లయితే ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను చెప్పినట్లు చేయు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ వాక్యము మన జీవితంలో నెరవేరబడును గాక. ఆమేన్.